ఈ భూతలంలో పంచభూతాలు ప్రాణికోటి సమస్తం కూడా మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే మన తెలుగులో అమ్మా అంటాం, అదే హిందీలో నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో అమ్మ అంటాం, నేషనల్ లాంగ్వేజ్ హిందీలో మా అంటాం, అదే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్లో మదర్ అంటాం. సో మకారం ఉకారం ఓంకారం మిక్స్ అయింది అమ్మ. మేక మే, లేకదోడ అంబా, పిల్లి మ్యా, టేక్ ఎనీవేర్ ఎల్స్ మకారం కమ్స్ అమ్మ. అలాంటి అమ్మ ఇతరుత్వం తీసుకొని దర్శకుడు అమోఘంగా చిత్రించాడు ఈ సినిమాని. వాట్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ఫిలిం మీరు చూసుకోండి. ఏనాడైతే తల్లి గర్భస్థం స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు భగవంతుడు ఆ స్త్రీమూర్తిలో, ఆ మాతృత్వంలో, ఆ అమ్మలో ఒక కణాలను అభివృద్ధి చేస్తాడైనా. బిడ్డ మీద మమకారం, సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, దాంతో ప్రేమ. అందుకే ఏనుగు సింహం పిల్లని తొక్కేస్తుంటే మేల్ లయన్ అలా కూర్చుంటుంది, కానీ అదే సింహంగా ఆడసింహం ఏనుగుతో డి అంటది, బికాస్ టు సేవ్ హెర్ చైల్డ్. అదే కోడి గెద్దొస్తున్నప్పుడు బిడ్డలు కాపాడుకుంటుంది, గెద్దో డి యుద్ధం చేస్తుంది. దట్ ఈజ్ మదర్. ముందు అక్కడే ఉంటుంది. దట్ ఈజ్ మదర్. ఆ మదర్ శక్తిని, సామర్థ్యాన్ని, అటాచ్మెంట్ని, సెంటిమెంట్ని, బాండేజ్ని చదలవాడు శ్రీనివాసరావు గొప్ప కథగా రాసి మలిచి ఒక కమర్షియల్ డైరెక్టర్గా లైక్ మన్మోహన్ దేశాయ్, అమర్ అక్బర్, అంటోనీలులా సాయిరాము నుంచి కళ్ళు వచ్చేస్తుంటాయి. లైక్ దిస్ దేవుని పెట్టాడైనా, దేశభక్తిని చూపించాడైనా, చివరికి ప్రధానమంత్రి అని చూపించాడైనా. ఈవేళ మన భారతదేశంలో వన్ పక్కనే పాకిస్తాన్తో యుద్ధం ఉంటున్నాం, మరో పక్కన చైనాతో యుద్ధం ఉంటున్నాం. ఇలాంటి దశలో భారతదేశం ది గ్రేట్, అమరా భారత్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేశ సమగ్రతను కాపాడుకోవాలి అనే నేషనల్ ఇంటిగ్రిటీ అది కూడా బలంగా చెప్పాడు. సో ఇన్ని అంశాలు కూడా మేళవించి రంగరించి అమోఘంగా సామాన్య ప్రజానికానికి అటాచ్ అయ్యేటట్టుగా బ్రహ్మాండంగా కమర్షియల్ డైరెక్టర్ తీశాడు ఆయన, చంద్రబాబు శ్రీనివాస్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. ఈ కథలో ఉన్న గొప్ప మలుపు ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసింది ఒక తల్లి విలన్ వల్ల చనిపోతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, భగవంతుడా నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నాకు ఇంకో జన్మ ప్రదర్శించంటే ఆ పరమేశ్వరుడు ఆ బిడ్డకి ఒక జన్మ ఇవ్వడం. అక్కడి నుంచి ఆ తల్లి, ఏ పాప వాట్ యువర్ నేమ్, గుడ్ నేమ్, రగ్దా, గొప్ప సెలక్షన్ ఇది. ఆ తల్లి ఒక తల్లిగా, వీళ్ళకి తర్వాత పుట్టిన ఒక చెల్లిగా, వీళ్ళని తీర్చిదిద్దినటువంటి అక్కగా, ఒక అమ్మగా అమోఘమైనటువంటి నేరేషన్తో తల్లి బిడ్డల సెంటిమెంట్ని బ్రహ్మాండంగా చూపించి అన్నిటిని మించి ఎక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని కాపాడడం కోసం దేవుడు ఉంటాడు, దేవుడు ఆశీర్వాదం ఉంటుందని పరమేశ్వరుని దయ చూపించడం. క్లైమాక్స్లో దేవుడే ఆ అమ్మాయి శీలాన్ని కాపాడుకోవడానికి, భారతదేశంలో స్త్రీమూర్తి అంటే ప్రాణం కంటే శీలం చాలా గొప్పదని వీళ్ళకి బాబుని రక్షించుకోవడం కోసం ప్రిపేర్ నటించి చివరికి ఫ్యాన్ కురికేటప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి కాపాడడం, స్త్రీమూర్తి గొప్పతనం అవనొచ్చాన్ని మళ్ళీ క్యారెక్టర్ పడకుండా చూపించడం. శబాష్. సో ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, బీసీలో బ్రహ్మాండంగా ఆడద్దని, అన్నిటిని మించి మంచి హిట్ అవ్వాలని ఆ పరమేశ్వరుని దగ్గర మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోలు, జయసుద్ గారి అబ్బాయి 7 feet బ్రహ్మాండం చేశాడు, ఓ ఫ్రాంక్ నీరో జాంగో, ఓ డొనాల్డ్ సదర్లాండ్, ఓ డేవ్ జాకిల్, అటువంటి ఫాక్స్, అలాంటి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.